హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండు ముక్కలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎండు ముక్కలు అంటే వట్టి తునుకుల కర్రీ అండి, డ్రై మటన్ అని కూడా అంటారు. ఆ కర్రీ ఎలా చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తానండి. ఎప్పుడైనా మీకు కుదిరితే మీరు చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక అందులో 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు పోపు దినుసులు వేగాక 4-5 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు ఉన్న ఉల్లిగడ్డలు, ఒక 2 రెమ్మల కరివేపాకు ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఓ 3 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీలో చాలా మందికి వట్టి తునుకులు అంటే తెలియదు అనుకుంటున్నాను. ఇక నేను చూపించేది ఇదే అండి, వట్టి తునుకులు అంటే. వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, బోన్లెస్ మటన్ని లేకపోతే బోన్ ఉన్నా కానీ వాటి మీద కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి అంతా కలిపి ఒక దారంలో గుచ్చి వాటిని ఫుల్ ఎండలో ఆరబెడతారండి. ఆరబెట్టిన మటన్ని కర్రీ చేస్తారు. మనం కర్రీ చేయాలనుకున్నప్పుడు ఓ 4 or 5 అవర్స్ ముందు వేడి నీళ్ళల్లో కానీ చల్ల నీళ్ళల్లో కానీ నానబెట్టుకోవాలండి. నానబెడితే అది మొత్తం మెత్తగా అయ్యి టేస్టీగా వస్తుంది, తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను డ్రై మటన్ ఉల్లిపాయల్లో యాడ్ చేసుకున్నానండి. వేసిన తర్వాత అంతా కలిసేటట్టు కలిపి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వట్టి తునుకులు అనే డ్రై మటన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఈ కర్రీలో వట్టి తునుకుల్ని ఎంత ఫ్రై చేసి మనం కర్రీ ప్రిపేర్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, మటన్ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గ వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 4 to 5 మీడియం సైజు ఉన్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఓ 2-3 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత వేసి 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే 50% టమాటాలు మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి గరిటె తీసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 500 ml వాటర్ అంటే 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ వేసి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత వేసి దాదాపు 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చూస్తే కొంచెం వాటర్ అనేది చిక్కపడుతూ వస్తుందండి. కర్రీ అనేది కుక్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది దగ్గరకు వస్తూ ఉంటుంది. అంతా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత వేసి 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉంచాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలాతో పాటు ధనియాల పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ గరం మసాలా మాత్రమే వేస్తున్నాను. వేసి అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఓ 5 నిమిషాలు కుక్ అవ్వడానికి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. వాటర్ అనేది అంతా అబ్జర్వ్ చేసుకొని కర్రీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఒకసారి కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా. చూడండి ఎంత డెలిషియస్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ అనేది ఓన్లీ రైస్లోనే కాదు, దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ స్టేజ్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.